సిక్కోలు జిల్లాలో నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాల వలస నియోజకవర్గంలో అత్యధికంగా మిర్చి పంటను పండిస్తారు. జిల్లాలో మిర్చి సాగు జూదంలా తయారైంది. ఎప్పుడు ధర వస్తుందో, ఎప్పుడు ధర తగ్గుతుందో తెలియని స్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతును కుదేలు చేస్తున్నారు. రైతు, వినియోగదారుడు నష్టాలు చవి చూస్తున్నారు. దీనిపై గతంలో ప్రత్యేక సిబ్బంది ఉండి దళారులను రానివ్వకుండా చూసేవారు. గత 5 సంవత్సరాలుగా ఎవరు రైతును పట్టించుకునేవారే లేరా అంటూ సిక్కోలు రైతులు వేడుకుంటున్నారు. సుమారు 1,00,000 ఎకరాల్లో మిర్చి పంటను పండించారు. ప్రతి ఏటా 50% పురుగుబాటు, మరోపక్క అకాల వర్షాలతో పంట నష్టం వచ్చి రైతు కుదేలు అవుతున్నాడు. గత నెలలో వచ్చిన అకాల వర్షం వల్ల మిర్చి పంట పాడైన మరలా నారు వేసి పండించిన మిర్చి గిట్టుబాటు రాకపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నారు. పండు మిర్చితో పాటు మిర్చి కూడా మంచి కాయ ఘాటుతో ఉన్నా కూడా దళారీలు కేజీ 15 రూపాయలకు మాత్రమే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 ఎకరాలు మిరపొడిచాము. వాటికి ఏంటంటే అప్పుడు ఒక 15 రోజులు వర్షం పడ్డ చూడండి. ఆ వర్షం పడినప్పుడు మొక్కలు అన్నీ తీసి అప్పుడు చాలా లాస్ అయిపోయి మళ్ళీ నారు కొనేసి మళ్ళీ ఉడిచాము. అప్పుడు ఒక 20,000 మళ్ళీ ఎక్స్ట్రా మదుపు అయింది వాటికి అది అవ్వగా కాక ఇప్పుడు ఇలాగ పండిన టైంకి మద్దతు ధర కూడా ఇప్పుడు కనీసం 15 రూపాయలు కాయ అంటే ఒక మనిషి 40 కేజీలు ఏరుతుంది. 15 రూపాయలు వాటికంటే మాకు మదుపు ఎంత అవుతుంది? ఏరించడానికి ఒకటి 30,000 వస్తే ఏరించడానికి 25,000 అయ్యిందండి. మరి ఇంక మాకు 1,75,000 అయింది 2 ఎకరాల పొలంకి మదుపు. ఏంటి మాకు ఎటువంటి మద్దతు ధరలు లేవు. అలాగని పోనీ మిరపక కాదు, వరి కూడా దానిము 1,600కి, 1,500కి, 1,700కి ఈ సాగుకారులు కూడా ఇదైపోయి మాకు ఎంతకైతే మీరు ఇవ్వండి లేకపోతే లేదు. కనీసం మద్దతు ధర ఇప్పుడు స్వర్ణ ఆ మద్దతు ధర ధాన్యం కూడా రేట్ లేదండి ఆ వరిసేనికి. మరి ఏది చేస్తారో మాకు అన్ని కొంచెం మద్దతు ధర వచ్చినట్టుగా ఏదైనా కొంచెం చూడకపోతే ఎటువంటి ఇది లేదండి. మిరప కూడా మేము మిర్చి ఇప్పుడు ఇంత కాయడం లేదు, పండు ఏదో ఎండబెట్టేస్తే అది 100 రూపాయలకు అడుగుతుంటే మాకు ఎలాగండి మద్దతు ధర వస్తుంది? మాకు మద్దతు ధర ఇవ్వకపోతే ఎలాగవుద్ది? ధాన్యంకి లేకపోతే మిరపకి లేకపోతే మినిమం 6,000 అంటుంటే ఏది ఎంతలోనే మాకు రైతులు మేము మదుపు పెట్టుకొని ఇలా పండించుకొని వాళ్ళు ఉండవలసిందేనే. మరి ఇంక మద్దతు ధర లేడు అంతయ్యా. మార్కెట్లో ఎరువుల బస్తా 1,600 రూపాయల వరకు ఉంటుందని, విత్తనం కూడా మార్కెట్లో అధిక ధరకు కొనడం జరుగుతుందని రైతులు అంటున్నారు. ఇక పండిన మిర్చిని ఏరడానికి కూలీ రేట్లు ఫిక్స్ అవుతున్నాయని, ఇలా ఖర్చు పెరుగుతోందే తప్ప గిట్టుబాటు రావడం లేదని వాపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్లో దళారులు రింగుగా ఏర్పడి రేటును కుదేలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే రైతు ఏమైపోవాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్చి రైతులు. వరి పోయింది సరిగాక మిర్చి వేసినాం. మిర్చి వేసిన తర్వాత ఒక ఇత్తనాల ప్యాకెట్ 600 రూపాయలు. అవన్నీ కనీసం ఒక 20 గింజలు ఉండడం లేదు. అవి వేసి తెచ్చి ఉడిసినామంతప్పటికి వర్షం పెట్టింది, ముసురు పెట్టింది తుఫాను. ఆ తుఫానికి ఆ మొక్కలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నారులు కొనేసి 40,000-50,000 రూపాయల నారులు కొనేసి ఉడిసినాం. పొలం కొనుక్కిలేక ఉడిసి తెరామోసు ఈ జబ్బులు వెళ్ళిపోయి ఏ మందు కొట్టినా పని చేయడం లేదు. అది ఏం మందు? అది ఎకరాకి 2,000 రూపాయలు అటు వారం కొడతాము. కొట్టిన తర్వాత ఏదో పోనీ ఎవరికో దశమంతులకు 4 కాయలు కాసినాయి అంటే వాళ్ళకి రేట్ లేదు. 10 రూపాయలు మార్కెట్ ఇక్కడ రైతులు ఇక్కడ కొంటారు, 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు. మరి దీనికి గవర్నమెంట్ కానీ ఆ ప్రభుత్వం కానీ పండించుకుంటే మేము ఇదో లేదంటే మాకు ఆత్మహత్య తప్పించి ఇది లేదు, గచ్చడం లేదు మాకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. HM TV, వార్త తాగదు, నిజం తాగదు.